So today I am going to discuss about Sarla Mudgal and others versus Union of India. So AIR 1995. So this case name is Sarla Mudgal and others versus Union of India, and the court is Supreme Court of India, and judges are Kuldeep Singh, NP Singh, and RM Sahai. Date of judgment is May 10th, 1995. సో ఈ కేసులో ఫ్యాక్ట్స్ వచ్చేసి సో సర్లా మద్గల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసు టోటల్గా ఒక మ్యారేజ్ రిలేషన్షిప్ గురించి, అలాగే ఒక ఉమెన్ యొక్క ఫండమెంటల్ రైట్స్ గురించి సో డిస్కస్ మొత్తం దాని గురించి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఈ కేసు వచ్చేసి ఆర్టికల్ 32 ప్రకారం, ఆర్టికల్ 32 మీన్స్ ఇట్ ఈస్ అ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అనమాట. ప్రతి ఇండియన్స్కి, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆర్టికల్ 32 ప్రకారము సో రిట్స్ పిటిషన్ కింద వాళ్ళ వాళ్ళ కేసుని సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి న్యాయం తీసుకోవచ్చు అనమాట. సో ఆర్టికల్ 32 అనే రిట్ పిటిషన్ కింద ఈ కేసు సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్తుంది అనమాట. సో బేసికల్లీ ఈ కేసు వచ్చేసి బైగామీ రిలేటెడ్. బైగామి అంటే సెకండ్ మ్యారేజ్, ఫస్ట్ వైఫ్ను బతికి ఉండగా సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే దాన్ని బైగామి అని అంటారు. దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఈ కేసు. సో ఈ కేసులో పిటిషనర్ సర్లా ముద్గల్ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఎన్జిఓ. సో ఎన్జిఓ అంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. సో ఎన్జిఓకి హెడ్ అనమాట. ఆ ఎన్జిఓ నేమ్ వచ్చేసి కళ్యాణి అనే ఎన్జిఓ ఆర్గనైజేషన్ కి సర్లా ముద్గల్ వచ్చేసి ప్రెసిడెంట్ అనమాట. సో ఈ బేసికల్లీ ఈ ఎన్జిఓ ఏం చేస్తుంది, కళ్యాణి అనే ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది అంటే సో ఉమెన్స్ కి హెల్ప్ చేస్తుంది అనమాట. ఎవరైతే ఉమెన్ డిస్ట్రెస్ అంటే స్ట్రెస్ ఎన్విరాన్మెంట్ లో ఉన్నారో, ఎవరైతే కష్టాలు పడుతూ ఉంటారో ఫ్యామిలీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత, సో వాళ్ళకి ఈ ఎన్జిఓ అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో అలా 1978 టైంలో ఇండియాలో చాలా వరకు మత మార్పిడి అనేది ఎక్కువగా ఉండేదన్నమాట. మత మార్పిడి అంటే ఇప్పుడు హిందూ ఉన్న వాళ్ళు ముస్లింకి వెళ్ళడము, హిందూ ఉన్న వాళ్ళు క్రిస్టియన్స్కి వెళ్ళడం, క్రిస్టియన్స్ ఉన్న వాళ్ళు హిందూ, ఇలా వెళ్ళే ఎక్కువగా ఆ టైంలో మత మార్పిడి అనేది ఎక్కువగా ఉండేది. సో ఈ ఎన్జిఓ దగ్గరికి, సర్లా ముద్గల్ దగ్గరికి 1978 ఆ టైంలో, ఆ పీరియడ్ టైంలో చాలా కేసెస్ వచ్చాయన్నమాట. లేడీస్ ఎస్పెషల్లీ వాళ్ళ హస్బెండ్స్ వేరే మ్యారేజ్ చేసుకోవడానికి వేరే మతానికి మారడం, ఇట్లా చాలా కేసెస్ వచ్చాయి. సో అందులో వచ్చిన కేసు ఒకటి మీనా మాథుర్ అండ్ జితేందర్ మాథుర్ అనమాట. సో మీనా మాథుర్ అనే ఆవిడ, జితేందర్ మాథుర్, వీళ్ళిద్దరూ హస్బెండ్ అండ్ వైఫ్. దే మ్యారీడ్ ఇన్ 1978. ఓకే. సో ఈ టైంలో మీనా మాథుర్ సర్లా ముద్గల్ గారిని రీచ్ అయ్యి సో ఆవిడ చెప్పారనమాట, వాళ్ళ హస్బెండ్ జితేందర్ మాథుర్ సో వేరే ఉమెన్ ని మ్యారేజ్ చేసుకున్నారు బై కన్వర్టింగ్ హిజ్ రిలీజియన్. అంటే ఈ జితేందర్ మాథుర్ అనే అతను హిందూ అనమాట. సో వేరే మ్యారేజ్ చేసుకోవడానికి మత మార్పిడి చేసుకున్నారనమాట, ఇస్లాంకి కన్వర్ట్ అయ్యారు. సో ఇస్లాం అంటే ముస్లిం మతం అనమాట. సో ఆ రెండో మ్యారేజ్ చేసుకున్న ఆవిడ పేరు సునీత నరూలా అలియాస్ ఫాతిమా. షీ ఆల్సో కన్వర్టెడ్ ఇంటూ ఇస్లాం మతం, ఇస్లాం రిలీజియన్ కి మారిపోయారు. సర్లా ముద్గల్ వచ్చేసి పిటిషనర్ అనమాట. ఇక్కడ ఈవిడ మీనా మాథూర్ తరపున, ఇంకా అలాగే చాలా మంది చెప్పాను కదా ఆ టైంలో ఎక్కువ మత మార్పిడి జరిగేదని, వాళ్ళందరి తరపున సర్లా ముద్గల్ సుప్రీంకోర్టుని రీచ్ అయ్యి వీళ్ళ మీద కేసు వేసింది అనమాట. సో బేసికల్గా వీళ్ళు ఉమెన్ రైట్స్ గురించి పోరాడుతూ ఉంటారు ఈ ఎన్జిఓ, కళ్యాణి అనే ఎన్జిఓ అనమాట. సో ఇందులో చాలా మల్టిపుల్ కేసెస్ వచ్చాయన్నమాట. ఏం కేసెస్? హిందూ మ్యాన్ కన్వర్టెడ్ టు ఇస్లాం టు మ్యారీ అనదర్ ఉమెన్ వైల్ స్టిల్ బీయింగ్ మ్యారీడ్ టు ద ఫస్ట్ వైఫ్స్ అండర్ హిందూ లా. సో ఫస్ట్ వైఫ్ తో ఆల్రెడీ మ్యారీడ్ లైఫ్ లో ఉంటారు, స్టిల్ దే ఆర్ కన్వర్టింగ్ టు ఇస్లాం రిలీజియన్ టు మ్యారీ అనదర్ ఉమెన్. ఎందుకు ఇస్లాంలోకే మారాలి అంటే ఇస్లాం మతంలో ముస్లిం మ్యారేజ్ యాక్ట్ ప్రకారము సో వాళ్ళకి పాలిగామి అనేది ఎలిజిబుల్ అనమాట. పాలిగామి అంటే మోర్ దాన్ వన్ మ్యారేజ్. సో మన హిందూ రిలీజియన్ లో సో దాన్ని యాక్సెప్ట్ చెయ్యరు. మోనోగామి ఈజ్ వ్యాలిడ్ మ్యారేజ్. బట్ ఇస్లాం మ్యారేజెస్ లో మా ప్రకారం వాళ్ళు రెండో మ్యారేజ్ కూడా చేసుకోవచ్చు. సో దానికోసం చాలా మంది హిందూ మెన్స్ ఆ లూప్ హోల్ ని యూజ్ చేసుకొని వాళ్ళు కన్వర్ట్ అయ్యేవాళ్ళు అనమాట, వేరే మతానికి కన్వర్ట్ అయ్యేవాళ్ళు. సో దీన్ని ఛాలెంజ్ చేస్తూ సర్లా ముద్గల్ అనే ఆవిడ కోర్టులో కేసు వేసింది అనమాట.
సో కమింగ్ టు ద ఇష్యూస్, ఈ కేసులో ఇష్యూస్ ఏంటి అంటే, సో హిందూ హస్బెండ్ మ్యారీడ్ అండర్ హిందూ లా, హిందూ హస్బెండ్ మ్యారీడ్ అండర్ హిందూ లా కెన్ కన్వర్ట్ టు ఇస్లాం అండ్ రీమ్యారీ వితౌట్ డిజాల్వింగ్ ద ఫస్ట్ మ్యారేజ్. ద ఫస్ట్ మ్యారేజ్ అండర్ ద హిందూ మ్యారేజ్ యాక్ట్ అంటే హిందూ హస్బెండ్ సో మ్యారేజ్ అండర్ హిందూ లా ప్రకారం ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు, తర్వాత అతను ఇస్లాంకి కన్వర్ట్ అయ్యారు, టు రీమ్యారీ ద సెకండ్ మ్యారేజ్ కోసం కన్వర్ట్ అయ్యారు. అదే ఒక ఇష్యూ అనమాట. వెదర్ సచ్ కన్వర్షన్ వైలేట్స్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద మ్యారేజ్ ఫస్ట్ వైఫ్. సో ఫస్ట్ వైఫ్ ఇలా కన్వర్ట్ అవ్వడానికి ఫస్ట్ వైఫ్కి ఉన్న ఫండమెంటల్ రైట్స్ ఏమైనా వైలేట్ అవుతాయా లేదా అనేది ఇష్యూ అనమాట ఈ కేసులో. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్గ్యుమెంట్స్. సో మీకు ఇంకొక ఇంపార్టెంట్ చెప్పాలి. సో యాక్చువల్గా మన హిందూ యాక్ట్ ప్రకారం, హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము, సో కన్వర్షన్ ఈజ్ అ గ్రౌండ్ ఫర్ డైవర్షన్ అండర్ సెక్షన్ 13 clause 1 clause 2. కన్వర్షన్ ఇస్ గ్రౌండ్స్ ఫర్ అ డైవర్షన్ అనమాట. సో అలాగే మనకు 20 marks క్వశ్చన్లో కూడా వస్తుంది, ఫ్యామిలీ లా ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. ఆర్ఎల్స్ మీరు ఏదైనా సివిల్ జడ్జ్ ఎగ్జామ్స్కి కానీ ఇట్లా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగవచ్చు. ఎలా అడుగుతారంటే, ఏ అనే హిందూ హస్బెండ్ వాంట్స్ టు మ్యారీ బి యాజ్ అ సెకండ్ వైఫ్ ఆఫ్టర్ కన్వర్టింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ అ ముస్లిం. సో సి ద వైఫ్ ఆఫ్ ఏ సీక్స్ లీగల్ ప్రొటెక్షన్, జస్టిఫై చేయండి అని మిమ్మల్ని క్వశ్చన్ అడగచ్చు. సో ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ కేసులో మీరు రెఫరెన్స్ తీసుకొని మీ జడ్జిమెంట్ అనేది, మీ డెసిషన్ అనేది రాయొచ్చు ఎగ్జామ్స్లో. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కేసులా ఇది. చాలా క్వశ్చన్స్లో, చాలా ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు. ప్లస్ ఫ్యామిలీలా ఎవరైతే రాస్తూ ఉంటారో ఎగ్జామ్, ఎల్ఎల్బి చదివే వాళ్ళు లేదా 5 years ఎల్ఎల్బి 3 years ఎల్ఎల్బి వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ పిటిషనర్ సరళా ముద్దులు ఏం ఆర్గ్యుమెంట్ చేశారంటే కోర్టు ముందు, ద పిటిషనర్ ఆర్గ్యూడ్ దట్ కన్వర్షన్ ఇస్లాం స్లోల్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ రీమ్యారింగ్ ఇస్ అ ఫ్రాడ్. సో ఈ కన్వర్షన్ మొత్తం అనేది రీమ్యారీ చేసుకుంటే సెకండ్ మ్యారేజ్ చేసుకోవడానికి ఫ్రాడ్ చేసేసి, అలాగే ఫస్ట్ వైఫ్ యొక్క ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేశారు హస్బెండ్ అని చెప్పేసి పిటిషనర్ ఆర్గ్యుమెంట్ చేశారు. రెస్పాండెంట్స్ అంటే ఎవరి మీద అయితే కేసు వేసారో వాళ్ళని రెస్పాండెంట్, ఎవరు కేసు వేసారో వాళ్ళని పిటిషనర్స్ అంటారు. సో రెస్పాండెంట్ ఏం చెప్తున్నారు, హస్బెండ్ సైడ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ద రెస్పాండెంట్ కంటెండెడ్ దట్ ఆఫ్టర్ కన్వర్షన్ టు ఇస్లాం ద పర్సన్ బికమ్స్ సబ్జెక్ట్ టు ముస్లిం పర్సనల్ లా విచ్ పర్మిట్స్ పాలిగామి అండ్ దస్ ద సెకండ్ మ్యారేజ్ షుడ్ బి కన్సిడర్డ్ వ్యాలిడ్. సో కన్వర్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఒక హస్బెండ్ కానీ ఒక మనిషి కానీ కన్వర్ట్ అయిపోయినాక వాళ్ళు ముస్లిం లా కిందికి వస్తారు, హిందూ లా చట్టం ప్రకారం రారు. సో దాని ప్రకారము ముస్లిం లా చట్టం ప్రకారము పాలిగామి అనేది పర్మిట్ చేస్తుంది, అంటే అలౌ చేస్తుంది. కాబట్టి ఇది ఈ సెకండ్ మ్యారేజ్ అనేది వ్యాలిడ్ అని చెప్పి రెస్పాండెంట్స్ హస్బెండ్ సైడ్ వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేశారు అనమాట కోర్టు ముందు. అలాగే జడ్జిమెంట్, ఈ కేసులో జడ్జిమెంట్ ఏమి ఇచ్చారంటే, ద సుప్రీం కోర్ట్ హెల్డ్ దట్ Hindu marriage solemnized under Hindu law cannot be dissolved by one party converting to Islam. అంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము ఏ మ్యారేజ్ అయితే సాలమ్నైజ్డ్ అంటే అధికారికంగా అధికారం అయిందో ఆ మ్యారేజ్ ఇట్ కెనాట్ బి డిజాల్వ్డ్, అంటే అది ఆటోమేటిక్గా డిజాల్వ్ అవ్వకూడదు వేరే మతానికి కన్వర్ట్ అయినంత మాత్రాన. అలాగే ద యాక్ట్ కన్వర్టింగ్ టు ఇస్లాం అండ్ రీమ్యారింగ్ వితౌట్ డిజాల్వింగ్ ద ఫస్ట్ మ్యారేజ్, అంటే ఒకవేళ అతను కన్వర్ట్ అవ్వాలంటే అవ్వచ్చు, అది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకు హక్కు ఇచ్చింది, వేరే మతానికి కన్వర్ట్ అవ్వచ్చు. కానీ ఫస్ట్ మ్యారేజ్ని డిజాల్వ్ చేసుకోకుండా, అంటే డైవర్స్ ఇవ్వకోకుండా సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం అనేది తప్పు అనమాట. వేరే మతానికి మారి మ్యారేజ్ చేసుకోవడము బైగామి కిందకి వస్తుంది. అంటే బైగామి అంటే ఫస్ట్ వైఫ్ బ్రతికుండగా సెకండ్ మ్యారేజ్ చేసుకోకూడదు. ఒకవేళ అలా చేసుకుంటే ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ సెక్షన్ 494 కింద వాళ్ళకి శిక్ష పడుతుంది అనమాట. సో ద కోర్ట్ రూల్డ్ దట్ కన్వర్షన్ టు ఇస్లాం డస్ నాట్ ఆటోమేటికల్లీ డిజాల్వ్ ద ఫస్ట్ మ్యారేజ్. సో కన్వర్షన్ అయినంత మాత్రాన ఆటోమేటిక్గా ఫస్ట్ మ్యారేజ్ అనేది డిజాల్వ్ అవ్వదు. ఎనీ సబ్సిక్వెంట్ మ్యారేజ్ వైల్ ద ఫస్ట్ వన్ ఇస్ సబ్సిస్ట్ ఇన్వాలిడ్. ఒకవేళ ఫస్ట్ వైఫ్ బ్రతికుండగా ఫస్ట్ మ్యారేజ్ డిజాల్వ్ చేసుకోకుండా సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళ మతం మారినా కూడా అది ఇన్వాలిడ్ అవుతుందని జడ్జిమెంట్ ఇచ్చేసింది అనమాట సుప్రీంకోర్టు. సో ఇందులో కీ అబ్జర్వేషన్స్, ఈ కేసుని యూజ్ చేసుకుని మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే, ద కోర్ట్ ఎంఫసైజ్డ్ ద నీడ్ ఫర్ ఏ యూనిఫామ్ సివిల్ కోడ్. సో యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఇండియాలో ఉన్న మొత్తం మతాలకి అందరికీ ఒకటే చట్టం ఉండాలి,
అనే ఒక కాన్సెప్ట్ని ఈ కేస్ లాలో మనము ఎంఫసైజ్ చేస్తారనమాట కోర్ట్ యాజ్ ఎన్స్ట్రైన్డ్ ఇన్ ఆర్టికల్ 44. సో యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది మనకు డిపిఎస్పి ప్రిన్సిపల్స్లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్టికల్ 44 ప్రకారం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేశారు. స్టేట్లో ఉన్న ప్రజలందరికీ ఈక్వల్గా రైట్స్ ఉండాలి, ఈక్వల్ కోడ్ ఉండాలి, సివిల్ కోడ్ ఉండాలని చెప్పారు. బట్ అది ఇండియాలో ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. బట్ ఈ కేసు ద్వారా ఆ యూనిఫామ్ సివిల్ కోడ్ యొక్క ఇంపార్టెన్స్ అనేది మనకు యూజ్ అవుతుందని జస్ట్ మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇందులో, ఎస్పెషల్లీ మ్యారేజెస్ అండ్ డివోర్స్ రిలేటెడ్గా. అండ్ ఆల్సో ఇట్ హైలైటెడ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రొటెక్టింగ్ ద రైట్స్ ఆఫ్ అ ఉమెన్. సో ఉమెన్ యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ కేసుని ఇందులో జరిగిన సిచ్యువేషన్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొకరు బైపాస్ చేయకోకుండా, లైక్ లూప్ హోల్స్ని యూజ్ చేసుకొని ఇంకొకరు లీగల్ అప్లికేషన్స్ని బైపాస్ చేయకోకుండా మనకు సుప్రీంకోర్టు అనేది జడ్జిమెంట్ ఇచ్చింది అనమాట. కన్క్లూజన్, ద సుప్రీం కోర్ట్ రూల్డ్ దట్ ఏ హిందూ మ్యాన్ కెనాట్ మ్యారీ అనదర్ ఉమెన్. సో బేసికల్గా ఈ కేసు అంతా మనం అబ్జర్వ్ చేస్తే కన్క్లూజన్ వచ్చేసి హిందూ మ్యాన్ కెనాట్ మ్యారీ అనదర్ ఉమెన్ బై కన్వర్టింగ్ టు ఇస్లాం వితౌట్ డిజాల్వింగ్ ద ఫస్ట్ మ్యారేజ్. సో మనం కన్వర్ట్ అవ్వచ్చు, అదేం తప్పు కాదు. అలా కన్వర్ట్ అయినప్పుడు మనం ఫస్ట్ మ్యారేజ్ని డిజాల్వ్ చేసుకొని సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలి తప్ప ఫస్ట్ మ్యారేజ్ అలా వదిలేసి సెకండ్ మ్యారేజ్ చేసుకోకూడదు. చేసుకుంటే ఒకవేళ మతం కన్వర్ట్ అయినా కూడా బైగామి కింద శిక్ష పడుతుంది. ద జడ్జిమెంట్ స్ట్రెస్ ద నీడ్ ఫర్ లెజిస్లేటివ్ రిఫార్మ్ including the implementation of uniform civil code to prevent such legal loopholes. సో ఇలా లూప్ హోల్స్ని యూజ్ చేసుకొని లేడీస్ కానీ ఇంకెవరికైనా న్యాయం ప్రకారంగా అన్యాయం జరుగుతూ ఉంటే సో యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది తెస్తే మనం ఆ లూప్ హోల్స్ని యూజ్ చేయకోకుండా అందరికీ ఒకే చట్టం అనేది ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ద కన్క్లూజన్ ఫర్ దిస్ కేస్. And significance, this is a very important case, landmarking ruling on personal law, especially conversion and the protection of women's rights in marriage. So it is also renewed the debate around the need for a uniform civil code in India. So that is about Sarla Mudgal and versus Union of India. So thanks for listening and thanks for your attention for listen this session. Thank you so much.